ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. ఈ కస్టమర్ వచ్చేసి మనకి కొత్త కస్టమర్. ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, అది పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పేసి ఇప్పుడు శారీలో బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది రేపు మార్నింగ్ కల్లా స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నారు. ఓకేనా, ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో మనము బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకున్నాను. బ్లౌజ్ తోటైనా కట్ చేసుకోవచ్చు, టేప్ తోటైనా కట్ చేసుకోవచ్చు అండి, పెద్ద తేడా ఏం లేదు. నేనైతే ఇప్పుడు బ్లౌజ్ తోటే కట్ చేస్తున్నాను చూడండి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇది చూసుకోవాలండి. బ్లౌజ్ పొడవు ఇలా లైనింగ్ బ్లౌజు 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకొని బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇలా చూడాలి. స్ట్రైట్గా పెట్టేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉందండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు అయితే వదిలిపెడుతున్నాను. ఇప్పుడు ఈపి భాగం వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలండి. టిక్కు చూడండి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇలా, చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి, బ్లౌజ్ ఇలా హోల్డ్ చేసేసి ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక టిక్ మార్క్, ఇక్కడ ఒక ఖర్చుల కోసం వచ్చేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నాను చూడండి. 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 పెడుతున్నాను. నెక్ వచ్చేసి 2.5 అండి. షోల్డర్ వచ్చేసి 3.5. చంక డౌన్ వచ్చేసి 6 అండి. ఇదిగోండి 6. ఇవన్నీ ఒక లైన్స్ లాగా గీసుకుందాము. ఒక లైన్స్ లాగా గీసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రౌండ్గా రావడానికి 1 ఇంచ్ అయితే రౌండ్ తీసుకుంటున్నాము చంక భాగంలో. ఇప్పుడు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలాంటి స్కేల్ కూడా వాడకుండా నేనైతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇదండి, ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టండి. ఇక్కడ చూసారా తక్కువ వచ్చింది, ఇక్కడ చూసారా కొంచెం వెడల్పు వచ్చింది. మనకి షోల్డర్ దగ్గర కొంచెం తక్కువ ఉండాలి. ఇక్కడ కొంచెం వెడల్పు పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసి రౌండ్ నెక్. ఎంత ఈజీ కటింగ్ అంటే అంత ఈజీ కటింగ్ అండి. టైలరింగ్ రాని వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ అండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్. బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఇది ఇంతవరకు ఉందండి. ఖర్చు వచ్చేసి ఇంత భాగం ఉంది. ఇలా బ్లౌజ్ అనేది చంక డౌన్ అనేది ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఇలా ఉంది కదండి. ఇక్కడ చాలా క్రాస్ కటింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ను 3 వేళ్ళు వెడల్పుతోటి ఇలా హోల్డ్ చేయాలి. 3 వేళ్ళ ఎడల్పుతో చేసామంటే బ్లౌజ్ షేప్ పట్టిక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది తీసుకున్నాము. ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఇంత వరకు తీసుకోవాలి. అలా ఫ్రంట్ నెక్ సైజ్ చూసుకొని తీసుకొని మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి. ఇలా చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో అర్థమవుతుందండి. అసలు స్టిచ్చింగ్ చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ ఇవ్వకుండా మర్చిపోవద్దు. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను. శారీలో వచ్చిన క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ వైపు వచ్చేసి ఏమో హ్యాండ్స్ తీసుకోవాలండి. చిన్న హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ వచ్చాయి కదా, పెద్ద హ్యాండ్స్ దగ్గర అయితే